We have been called to comfort others through our own comfort. మనము పొందిన ఆదరణ ద్వారా మరి అనేకులను ఆదరించడానికి మనము ప్రత్యేకించబడినాం, ఏర్పాటు చేసుకొనబడినాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తము చేత కొనబడినాం అనేటువంటి విషయాన్ని తను తెలియజేస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ మన ప్రాబ్లమ్స్ గురించి మనమే ఆలోచిస్తాం. అంటే మన గురించే మనం ఆలోచిస్తాం. వి కంప్లీట్లీ ట్రై టు ఫర్గెట్ అబౌట్ అదర్స్. అంతేకాకుండా మనం ఎలా ఉంటామంటే దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ షుడ్ బి కైండ్ ఆఫ్ ఛానల్స్. మనం ఎలా ఉంటామంటే రిజర్వాయర్స్ లాగా ఉంటాం. రిజర్వాయర్స్ ఏం చేస్తే బయటికి పంపించావు కదా, దాచిపెట్టుకుంటాయి. ఆ విధంగా ఉండే విధంగా మనం ఉంటాం అనేటువంటి విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటి? వై, ఎందుకు దేవుడు అనుమతించుతున్నాడు అటువంటి పరిస్థితులు అంటే, ఇన్ ఆర్డర్ టు దట్ we be channels of blessings to others and to encourage them. ఎందుకు దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు అంటే, ఎవరికి చెప్పకుండా మనమే చాలా భక్తిపరులము, నీతిమంతులమని, మనకంటే ఆత్మీయులు లేరని, లేదా మన గురించి మనము పేరు లేదా ఊరు అవి ఇవి సంపాదించుకోవడానికి, దాని కొరకు కాదు. దేని కొరకు దేవుడు నిన్ను నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దెమ్ దోస్ హు ఆర్ ఇన్ స్ట్రగల్స్. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 2:4 మధ్య భాగంలో ఏం చెప్తున్నాడు అంటే, 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో, ఇఫ్ వి ఎక్స్పీరియన్స్ ది గాడ్స్ కంఫర్ట్ దెన్ వీఆర్ కాల్డ్ టు కంఫర్ట్ అదర్స్. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారిని ఆదరించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు.